సహోదరులారా, ఒక పల్లెటూరులో ఒక ఇద్దరు ఆడపిల్లలు చక్కగా స్కూల్లో చదువుతూ ఎప్పుడు బాగా చదువుకుంటూ క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటారు సుమారుగా. వాళ్ళిద్దరూ 10th క్లాస్ పాస్ అయిపోతారు. డిగ్రీ చదవటానికి, ఇంటర్ చదవటానికి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక నగరంలో వాళ్ళ చుట్టాలిళ్ళకి వెళ్ళిపోతారు. ఒక పాప, ఇద్దరు ఇద్దరు కూడాను ఆ చుట్టాలింటికి వెళ్తారు. వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాన్నలు అట్లాగే బాగా దగ్గర బంధువులే. వాళ్ళు కూడా వీళ్ళు చక్కగా చేరదీసి చదివిస్తుంటారు. ఒకరోజు ఇద్దరు తల్లిదండ్రులు పిల్లలు ఎట్లున్నారో చూస్తాం కానీ ఆ నగరానికి వెళ్తారు. నగరానికి వెళ్ళినప్పుడు చూసేసి వస్తుంటారు. మళ్ళీ అదే ట్రైన్లో కలుసుకొని, ఎలా ఉంది మీ పాప అని చెప్తాడు. మా పాప బ్రహ్మాండంగా ఉంది. మా తమ్ముడు వాడు కారులో పంపిస్తున్నాడు పిల్లని కాలేజీకి. బట్టలు ఉతకటానికి ఇంట్లో పనమ్మాయి ఉంది. పిల్లకు వండి పెట్టడానికి పనమ్మాయి. ఇట్లా అందరూ వాళ్ళ ఇంట్లో 7 పనోళ్ళు ఉన్నారు. అంతా ఇది అసలు ఆ పిల్ల కాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు, సుకుమారంగా పెరుగుతుంది అంటాడు. మీ అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. లేదురా, మా అమ్మాయి మా తమ్ముడు చూస్తున్నాడు, చక్కగా అన్నం పెడుతున్నాడు, పిల్లకి కావాల్సిన బట్టలు, ఫీజులు అవన్నీ అతనే కడుతున్నాడు. కాకపోతే స్కూల్కి కాలేజీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఆఫీస్ జీబు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా నడిచి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాడు. వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురమ్మని చెప్తున్నాడు, వంట చేయాలని చెప్తున్నాడు. మరి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో చేపిస్తున్నాడంట. మొక్కలకు నీళ్లు పోపించడం, గడ్డి పీకించడం, ఇలాంటి ఎన్ని పనులు పిల్ల చేయాల్సిందే. వాళ్ళు కూడా చేస్తారంట. అందరూ పని చేయాల్సిందేనంట, అందరూ నడవలసిందేనంట, అట్లా అని చెప్తాడు. ఒరే భలే పని అయిందిరా, మొత్తానికి నీ కూతురు కొంచెం కష్టపడుతున్నట్టుంది, నీ కూతురు చాలా మరి ఇబ్బంది. నా కూతురు మాత్రం కడుపులో నీళ్ళు కదలకుండా పూల బాను మీద నడుస్తుందిరా, పూల బాటలో నడుస్తుంది అని చెప్తాడు. గిర్రున టైం తిరిగిపోద్ది, డిగ్రీ అయిపోద్ది. ఇద్దరు కూడా ఉద్యోగాలు వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఇంకా పెద్ద సిటీలోకి వెళ్తారు. ఈ పెద్ద సిటీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే బాగా సుఖంగా అట్లా పెరిగిందో ఆ పిల్ల హాస్టల్లో ఉంటూ, బట్టలు ఉతకడానికి సేమ్ పని మనిషిని డబ్బులు ఇచ్చుకుంటూ, ఫుడ్కి బయటికి వెళ్ళి అక్కడి నుంచి హోటల్ నుంచి తెచ్చుకుంటూ, అట్లాగే మరి డైలీ అక్కడికి ఆఫీస్కి తను మరి ఆటోలో వాటిల్లో వెళ్ళి వస్తూ ఉంటుంది. ఈ ఆల్రెడీ నడక అలవాటు పడిపోయినటువంటి ఈ పిల్ల ఆఫీస్కి చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చేస్తుంటుంది. చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్లో వంట చేసేసుకుంటూ ఉంటుంది, కూరగాయలు కొనుక్కొచ్చేసుకుంటూ ఉంటుంది, ఇట్లా చేస్తుంటుంది. ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఓ రోజు కలుసుకొని, ఎట్లా ఉన్నారు మీ పిల్లలు, ఎలా ఉంది మరి ఉద్యోగం అంటే, ఏం ఉద్యోగం రా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి, బట్టలు ఉతికే వాళ్ళకి వంటలు చేసి వాటికే సరిపోతున్నాయి, ఏదో వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఆ పిల్ల మాత్రం సర్దుకుంటుంది అన్నాడు. యువతల పక్క ఇంకో తండ్రి చెప్పాడట, లేదు లేదు, మా అమ్మాయి నాకు ప్రతి నెల ఇన్ని వేలు పంపిస్తూ, నాన్నగారు త్వరలో ఇల్లు కట్టండి, ఇంటికి సరిపడా డబ్బులు నేను పంపిస్తానంది అన్నాడట. సహోదరులారా, ఎవరు సుఖపడ్డారు, ఎవరు కష్టపడ్డారు? కష్టంగా ఉండి కష్టపడుతూ బతికిన అమ్మాయి ఇప్పుడు అన్నీ సులువైపోయింది. ఈ సుఖపడుతూ బతికిన అమ్మాయికి సుఖం ఉంది, అట్లాగే ఉంది, కానీ ఆదాయం ఏమీ లేదు. చాలాసార్లు మా పిల్ల చాలా మేలులో ఉంది అనుకున్నది లాంగ్ రన్లో పెద్దగా మేలుకరం కాకపోవచ్చు. మా పిల్లకి ఇబ్బందిగా ఉందనే ఇబ్బంది రానున్న రోజుల్లో చాలా ప్రాఫిటబుల్గా మారచ్చు. అట్లాగే దేవుడు కూడా మన జీవితాల్లో తను చేయబోయే కార్యాలు ఇప్పుడు కొంత దుఃఖసహితంగానే అట్లా ఉన్నా రానున్న రోజుల్లో అవి మేలు కలుగుటకే. కాబట్టి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరిగిస్తున్నానని చెప్పి మనల్ని తన నిత్య సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్య నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువును ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని 103వ కీర్తన 5వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. 103వ కీర్తన 5వ చరణం. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మరొకసారి చదువుతాను. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. బాగా ఫెమిలియర్ అయిన కీర్తన. మంచి పాటలన్నీ ఇందులో రాశారు. నాకు చాలా ఇష్టమైన కీర్తనల్లో కూడా ఇదొకటి.
దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో పాత నిబంధన కాలం నాటి భక్తుల యొక్క ప్రతిస్పందన, దేవునితో వాళ్ళు నడిచినటువంటి విధి విధానాల స్థితి, ఇవన్నీ కూడా రాస్తుంటాడు. ఇక్కడ అంటున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు అని చెప్తున్నాడు. అంటే మన హృదయం తృప్తి పొందాలి అంటే మేలు తప్ప కీడు జరగకూడదు. నీ హృదయం తృప్తి పడాలంటే నీకు మేలే జరగాలి. మేలైనది జరిగినప్పుడు మానవ హృదయం తృప్తి పడుతుంది అనేది ఇక్కడ మనకి చెప్పకనే చెప్తున్నాడు వాక్యంలో. అంటే మన హృదయం ఎట్లా ట్యూన్ అయింది అంటే, మనకి లాభసాటిగా, మనకి ప్రయోజనకరంగా, మనకు ఆనందాన్ని ఇచ్చే విధంగా, మన హృదయం బాగా సంతోషించే పనులు దేవుడు మన కొరకు చేస్తే అది మనకు మేలు అని ఆశిస్తున్నాం. అందులో ఇక్కడ ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుతుండునట్లు. మీతో ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, పక్షిరాజు ఒక స్థితికి వచ్చాక పైకి వెళ్ళిపోయి కొండలు చాలా శిఖరాలు ఎవ్వరికి అందనంత తెలిపోయి తనకున్న ఈ బొచ్చు ఆ ఈకలన్నీ పీకేసుకొని, ముక్కు పగల కొట్టేసుకొని, గోళ్ళన్నీ గీసేసుకొని, గోళ్ళు ముక్కు ఏమీ లేకుండా ఉట్టి చర్మంతో అట్లా నిలబడి చాలాసేపు అట్లా ఆకాశం వైపు చూస్తూనే ఉంటుందట. సూర్యుడిని చూస్తూ ఉంటుందట. సూర్యుడి వైపే చూస్తూ ఉంటుందట. చూడగా 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 దానికి మళ్ళీ క్రొత్త రెక్కలు ఈకలు వచ్చేస్తాయి, గోళ్ళు పుట్టుకొస్తే, కొత్త ముక్కు పుట్టుకొని వచ్చి అన్నీ కొత్తదై ఒక విధమైన శక్తినిస్తాయి. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈగిల్స్ దాని దగ్గరికి తీసుకొచ్చి కొంత మాంసం పడేస్తుంటే అది తిన్నట్టు అట్లా తింటుంది. ఆ తర్వాత మళ్ళీ దగ్గర కొన్ని సంవత్సరాల పాటు కొత్తగా పుట్టినటువంటి పిల్లలాగా మారిపోతుంది. కాబట్టి ఒక స్ట్రెంగ్త్ రావటం నీలోకి, ఒక నూతన శక్తి, నూతనమైనటువంటి మేలు నీ జీవితాన్ని జరిగితే అదే మేలు అని పాత నిబంధన గ్రంథంలో అనుకుంటుంది. సహజంగా భక్తులు అట్లాగే అనుకుంటారు. పాత నిబంధనలో శరీరానికి ఏమన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దేవుడు మమ్మల్ని ఎందుకు ఎట్లా పెట్టాడు అంట. లేదు, ఒక రాజ్యం మీద దండెత్తొచ్చి ఈ రాజ్యాన్ని గాన ఏమన్నా ఇబ్బంది పెట్టి లేదా లోబర్చుకుంటే అయ్యో దేవుడు మాకు కీడు చేశారు. సహజంగా మనుషుల యొక్క ప్రతిస్పందన అంతే. వాళ్ళ హృదయం ఏదైతే వాంఛ కలిగి ఉందో ఆ వాంఛ తీరినప్పుడు మేలు, వాంఛ తీరకపోయినా దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినా కీడు. చాలాసార్లు నాకున్నటువంటి ప్రత్యక్షత వేరుగా ఉంది. యోసేపు అమ్మివేయబడ్డాడు అనేది ఎందుకో యోసేపే చెప్తున్నాడు వాళ్ళ అన్నలతో, మిమ్మల్ని పోషించడానికి దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనుకోమన్నాడు. అది 100% వాస్తవం, 100% సత్యం. అది రెండోది, పొతిఫర్ ఇంట్లో అతను ఉంటాడు సూపర్వైజర్, గృహ నిర్వాహకుడిగా. అక్కడి నుంచి నిష్కారణంగా జైలుకి పంపించబడతాడు. కాబట్టి రాను అతని పరిస్థితి దిగజారింది అనుకుంటారు చాలామంది. నేను అనుకుంటాను పొతిఫర్ ఇంట్లో ఒక 50 మంది 60 మంది పనివాళ్ళు అట్లా ఉన్నారనుకోండి. ఆ చిన్న పని వాళ్ళ మధ్యలో ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరిని ఎట్లా పనుల్లో పెట్టాలి, ఎవరిని ఎట్లా చేయాలి అనేది ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా సుమారుగా ఆ ఇంట్లో నేర్చుకుంటూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆచార వ్యవహారాలు నేర్చుకున్నాడు. అక్కడ ఆచార వ్యవహారాలు పొతిఫర్ ఇంట్లో నేర్చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆవిడ చేసిన పనిని బట్టి జైలుకి వెళ్తాడు. అది కూడా రాజుకు సంబంధించిన వాళ్ళు ఉండేది జైలు అనమాట. రాజు ఖైదీలు ఉంచబడేది. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రాజుకి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసిన వాళ్ళు. అంటే రాజ్యం ఎట్లా ఉంటుంది, చట్టం ఎట్లా ఉంటుంది, ఆ చట్టంలో ఏ లొసుగులు ఉన్నాయి, ఈ చట్టం ఎట్లా ఉంటే ఎలా చేయాలనే దాన్ని అంతటినీ కూడా ఆ జైల్లో ఉన్న కాలంలో దేవుడు ట్రైనింగ్ ఇచ్చేశాడు. నా మాట మీరు వింటున్నారా? కాబట్టి ఇంటి వ్యవహారాలు ఎలా ఉంటే, ఇళ్లలో మనుషులు ఎట్లా ఉంటారో పొతిఫర్ ఇంట్లో నేర్చుకున్నాడు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది జైల్లో నేర్చుకునేది. జైలు అధికారి ఇతన్ని అందరి మీద విచారణగా నియమిస్తాడు. అట్లా నేర్చుకున్నాడు. రాజ్యాంగం గురించి అవగాహన వచ్చింది. పొతిఫర్ ఇంట్లో 50 మంది మీద, జైల్లో 500 మంది మీద ఎట్లా మనం మేనేజ్ చేయొచ్చు అడ్మినిస్ట్రేషన్ నేర్చేసుకో. అంతే. ఆ జనాలకి కీడికి కనిపించిన నాకు మాత్రం మేలుగానే కనిపించింది.
దావీదుని దేవుడు సౌలు ద్వారా తరిమిస్తాడు. తరమన ప్రదేశం అంటూ ఉండదు. దాక్కొని 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 శత్రు రాజ్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడినట్టు నటిస్తూ అతను ఎట్టి పరిస్థితుల్లో కూడాను అన్ని చుట్టుపక్కల బార్డర్స్కి దాటిపోతూ ఉంటాడు. అయితే దేవుడు ఎందుకు ఎట్లాగ తరిమిచ్చాడా అని అనిపించిన, రానున్న కాలంలో అతను రాజైన తర్వాత ఏ ఏరియా ఎలా ఉంటుందో, ఏ ఊరు ఎలా ఉంటుందో, ఎటు నుంచి వెళ్తే శత్రువుని కొట్టగలం అనేది ఈ అరణ్య సంచారంలో అతను అంతా నేర్చేసుకొని అదొక మేలు. కనుక భక్తుడైన వాని జీవితంలో పరిగెత్తటం కూడా మేలే, అలసిపోవటం మేలే, సొలసిపోవటం మేలే, సొమ్మసిల్లిపోవటం మేలే, జైల్లోకి వెళ్ళటం మేలే, నిష్కారణంగా నిందపడటం కూడా మేలే. దాని వెనుక చాలా గొప్ప పంటని దేవుడు దాచించాడు. కనుక మనం ఏమనుకుంటామంటే లాభం కలిగినప్పుడు, మనకి ఏదైనా ఒరిగినప్పుడు అది మాత్రమే మేలు అనుకుంటున్నాం. అట్లా కాదు, నష్టం కలిగినప్పుడు, మనల్ని ఇతరులను నమ్మించి మోసం చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు అది కూడా మేలే. ఇక అంతే. నీ జీవితంలో దేవుడు దాన్ని అనుమతించేంటే అది నీకు మేలే. మోసం చేసిన వాడు నాశనం అయిపోతాడు అట్లా నువ్వు అనుకోకూడదు. దేవుడు అనుమతించాడు, దేవునికి స్తోత్రం. అట్లా అనుకొని చూడు. దేవుడు తీర్చుకునేటటువంటి పగ లేదా దేవుడు తీసుకునే ప్రతీకార చర్య ఎట్లాంటిదో ఒకసారి నువ్వు అనుభవిస్తావు, నువ్వు చూస్తావు కూడా. నీ మేలు ఎట్లా ఉంటుందో కూడా నువ్వు చూస్తావు. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, నా ఆలోచన ఏంటంటే, మేలు చేయటం అంటే దేవుడు మన జీవితాల్లో చొచ్చుకొని ఎప్పుడు రాడు. దేవుడు మన జీవితాలు చొచ్చుకొని ఎప్పుడు రాడు. నువ్వు ఆహ్వానించి, ప్రభా నా జీవితంలో నీ చిత్తమైనవి, నీకు ఇష్టమైనవి చేయమన్నప్పుడు చాలాసార్లు దేవుడు నీకు వ్యతిరేకంగా ఉండేవి చేస్తూ మొదలు పెడతాడు. కానీ అది నీకు మేలే. చాలాసార్లు నష్టం కలిగేసేటట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, కానీ నీకు అది మేలే. చాలాసార్లు ఇరుకైన దారిలో దేవుడు నడిపిస్తాడు, కానీ నీకు అది మేలే. కనుక దేవుని యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందో అది మనం గమనించుకొని దాని ప్రకారం మనం వెళ్ళాలి. అట్లా మనం నడవటానికి ఇష్టపడాలి. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడంటే ధనరాశులపై నుంచి దిగిపోవటం, ఆకాశపు వాకిండ్లు విప్పి దేవుడు పట్టజాలనంత దీవెనలు కుమ్మరించేయటం, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే మనం ఉండకూడదు. మన విధానం వేరు, మన విధి వేరు. ప్రత్యేకింపబడిన వారం మనం. దేవుడు ప్రత్యేకించుకున్నాడు. జ్ఞానంలో సిగ్గుపరచడానికి అజ్ఞానంలో బుద్ధి లేని వాళ్ళని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనుల్ని, ఘనులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వాడిని అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పూర్తిగా వివరిస్తూ ఉంటాడు దాన్ని. కనుక ప్రియమైన వారులారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానికి మొదలుపెట్టినాం. ఆయన చేయనివ్వండి, ఆయన మాట్లాడినవ్వండి, ఆయన పనిని కొనసాగింపనివ్వండి. మీ అంతటా మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇదేదో దేవుడు చేసేది నాకు కొంత నష్టంగా ఉంది, నేను ఎట్లా చేసి లాభం సంపాదించుకుంటానంటే కష్టం. ఐగుప్తు సకల విద్యలందు ప్రావీణ్యుడైన వాడి ఆలోచన ఎట్లా ఉందంటే, అల్పకాలం పాపభోగం అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమపడటం మేలు అని ఎంచుకున్నాడట. ఎవరైనా బుద్ధి ఉన్నవాడు శ్రమ పడటం మేలు అనుకుంటారా? పాస్టర్ గారు మీరు మరీ చెప్తున్నారు అంటారేమో మీరు. బుద్ధి కలిగిన మోషే అట్లాగే అనుకున్నాడు. దేవుడు నన్ను ఎట్లా ఉంచాడు, నేను ఇలా ఉండటం ఆయన ఇష్టమైంది, నేనేం చేయనని చెప్పి దావీదు అనుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్ల బాబాయ్ పెదనాన్న కఠినంగా లేడు. అన్ని పరిస్థితులకు అనుగుణంగా ఈ పిల్లని మార్చేశాడు. రానున్న రోజుల్లో మంచి సంపాదన పర్రాలు అయిపోయింది. పనులను పెట్టుకొని, వంట మనుషులు పెట్టుకొని, వాటిని పెట్టుకొని, వచ్చిందంతా అటు ఖర్చు పెట్టుకొని, చివరికి వెనకాల పైసా కూడా వేసినటువంటి స్థితి లేనటువంటి స్థితిలో సుఖపడ్డ పిల్ల ఉంది. సుఖం కన్నా కష్టం చాలా విషయాలు మనకు నేర్పించి ఉన్న స్థితిలో తీసుకెళ్ళేది. అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ఊహించలేని మేళ్ళు చేసే దేవుడు నువ్వు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ప్రభు. మేలుతో మా హృదయాలు తృప్తిపరుస్తాను అని చెప్తున్నాం. మేలు అంటే మేము ఆశించిందే జరగటం అనే ఆలోచనలో ఉన్నాం. యోసేపు జీవితంలో పరిగెత్తిన పరుగంతా మేలేనని, దావీదు కొండల్లోనూ గుహల్లోనూ పరిగెత్తి దాక్కున్న రోజులు అతనికి మేలేనని, అట్లా అనేకులు మేలు పొందటానికి శ్రమలు పడ్డారని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో నువ్వు అనుమతించే ప్రతి అనుమతి కొరకు, నువ్వు యాక్సెప్ట్ చేసే ప్రతి దాని కొరకు నాయన మేము సిద్ధంగా ఉన్నాను. మా సిద్ధపాటుని సమర్పణ తెలియజేసుకుంటూ మిగిలిన కాలము సమయంలో మమ్మల్ని మా ప్రాణాత్మ శరీరాన్ని బలమైన హస్తాలకు అప్పగించుకోండి. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.